అంటే నేను మళ్ళీ వచ్చిన అంటే జై జవాన్, మళ్ళీ వచ్చిన అంటే జై జవాన్ జై కిసాన్. ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. రుణపడి కాదు, మీ ఇంట్లో ఒక్కరికి అనుకో నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ మనం గెలిచినాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు మా వీడియోలు షేర్ చేసి మాకు సపోర్ట్ ఉన్నారు, రైతు బిడ్డకి సపోర్ట్ ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను పోయింది రైతుల కోసమే, నేను రైతుల కోసమే ఆడిన, బరాబర్ రైతుల కోసమే అల్లున్నా. రైతే గెలిచింది చివరికి. ఇంకేమన్నా చెప్పాలా మీకు? ఎవరు గెలిచిండ్రు? టీం గెలిచింది. శివాజీ అన్న నాకు ధైర్యం ఇచ్చిండు, జావర్ నా ఫ్రెండ్, స్పైలో ఒకరిని నేను. స్పై ఈజ్ విన్నర్. SPY టీం విన్. నేను కాదు, SPY టీం. మేము గెలిచినాం కదా, అన్న గెలిచినట్టే, ఆ టీం గెలిచినట్టే అంతే. ఒక్కొక్కరు అడగండి. ఒక్కొక్కరు మాట్లాడితే అర్థమవుతుంది. వినిపిస్తలేదు. అంటే మీకు తెలుసు మాట మేము ఆడినాం, బయటకి వెళ్ళి మీరు చూసిర్రు. మేము లోపల ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మాకు అసలు తెలియదు. అసలు నాకు నిజంగా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. నాకు తెలియదు, ఎందుకంటే మేము లోపల ఉన్నాం. బయట ఏం జరుగుతుందో అసలు ఒక ముచ్చట ఇట్లా తెలియదు. అసలు తెలియదు. నేను చూడలేదు. ప్రశాంత్ గారు, టాప్ 2 లో ఒకవేళ శివాజీ గారు మీరుంటే ఆ టెన్షన్ మీకు ఎట్లుండేది? ఫైట్ విన్ అయితే నేను సంతోషంగానే ఉంటా కదా. మేము ఎట్లయినా మా ఫైట్ ఎవరన్నా ఒకళ్ళు విన్ కావాలని మేమే అనుకున్నాం. ఎవరు గెలిచిరు? చివరి ఫైట్ టీం గెలిచిందా? బరాబర్ ఫైట్ టీం గెలిచింది అంతే. శివాజీ అన్న నాకు అన్ననే నెక్స్ట్ లెవెల్ అంతే. అన్న గురించి మాటలు లేవు. కింద పెట్టు కొంచెం కింద పెట్టు, అబ్బాయి ఆ గ్యాప్ లో పెట్టు. ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. రుణపడి కాదు, మీ ఇంట్లో ఒక్కరికి అనుకో నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ మనం గెలిచినాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు మా వీడియోలు షేర్ చేసి మాకు సపోర్ట్ ఉన్నారు, రైతు బిడ్డకి సపోర్ట్ ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను పోయింది రైతుల కోసమే, నేను రైతుల కోసమే ఆడిన, బరాబర్ రైతుల కోసమే అల్లున్నా. రైతే గెలిచింది చివరికి. ఇంకేమన్నా చెప్పాలా మీకు? స్పై ఎవరు గెలిచిండ్రు? స్పై టీం గెలిచింది.
శివాజీ అన్న నాకు ధైర్యం ఇచ్చిండు. జాబర్ నా ఫ్రెండ్, స్పైలో ఒకని నేను. స్పై ఈజ్ విన్నర్. SPY టీమ్ విన్. లేదు కాదు, SPY టీమ్ విన్. మేము గెలిచినాం కదా అన్న, గెలిచినట్టే ఆ టీం గెలిచినట్టే అంతే. ఒక్కొక్కరు అడగండి. వినిపిస్తలేదు. అంటే మీకు తెలుసు మాట మేము ఆడినాం, బయటకు వెళ్ళి మీరు చూసిర్రు. మేము లోపల ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మాకు అసలు తెలియదు. అసలు నాకు నిజంగా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. నాకు తెలియదు ఎందుకంటే మేము లోపల ఉన్నాం, బయట ఏం జరుగుతుందో అసలు ఒక్క ముచ్చట ఇట్లా తెలియదు. అసలు తెలియదు. నేను చూడలే ప్రశాంత్ గారు, టాప్ 2 లో ఒకవేళ శివాజీ గారు మీరుంటే ఆ టెన్షన్ మీకు ఎట్లుండేది? స్పై టీం విన్ అయితే నేను సంతోషంగానే ఉంటా కదా. మేము ఎట్లయినా మా స్పై టీమ్ లో ఎవరన్నా ఒకళ్ళు విన్ కావాలని మేమే అనుకున్నాం. ఎవరు గెలిచిరు శివ? స్పై టీం గెలిచిందా? బరాబర్ స్పై టీం గెలిచింది అంతే. శివాజీ అన్న నాకు అన్నది నెక్స్ట్ లెవెల్ అంతే. అన్న గురించి మాటలు లేవు. ప్రశాంత్ గారు, యావర్ నా ఫ్రెండ్. ప్రశాంత్ గారు, ప్రశాంత్ గారు అదే గురించి నేను నేను దాని గురించి ఇట్లా ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలే. ఎందుకు పోవాలి ఎట్లా అని వాళ్ళంతా దింపినా మళ్ళీ నేను అక్కడికి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నాముగట్ని కొంచెం లాఠీ చార్జ్ అయింది. అది నాకు తెలీదు, అది నేను చూడలే, నాకు తెలీదు. ఇప్పుడు దొంగలో మీకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా, ఎన్ని గంటలకు వచ్చినా అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం ఎవరో అయితే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా. నాకేం తెలియదు. సరే మీరు నా మీద కేసు వేసినా అది మీకు తెలుసు. ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు. నా మీద రుజుదామంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేనే చేపిస్తాను. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిపించింది మీరు. నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? కాదు. ఇప్పుడు మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పండి అన్న, మీరు చెప్పారు. నేను అందుకే మెల్లైన స్పీడ్ పోలేదు. నేను వాళ్ళ కోసమే ఇప్పుడు స్టేజ్ మమ్మల్ని సాటికెళ్ళి తీసుకుపోయారు. సాటికెళ్ళి పోడు పద్ధతి కాదు. దొంగతనం చేయలే. దొరలెక్కువలకు గెలిచినాం. రైతు బిడ్డ గెలిచిండు. రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరూ వచ్చిర్రు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా సాటికెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా, నేను కలిసే వచ్చిన. అట్లా
నేను ఎవరి మీద నేను సీరియస్గా ఉంటా, అందరినీ ప్రేమిస్తూనే ఉంటా. అది వాళ్ళ ఇష్టం. నా మీద సీరియస్గా ఉంటా అంటే వాళ్ళ ఒపీనియన్ అది. ఎందుకు వాళ్ళు నాకేం తెలుసు. అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసిరో నాకు తెలియదు అసలు. ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు, నేను చెప్పన్నా వాళ్ళని లేదు కదా.